యొక్క హెడేక్ ఉంది. నేను బస్సులో వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నన్ను తాకినట్టు అనిపించింది. ఎవరు తాకారు? యేసయ్య. ఏంటమ్మా ఇది? మరి ఈ రోజు నుండి చిన్న వయసులో యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తావా? ఎందుకంటే మరి ఇంత బాధపడ్డావు కదా, ఎవరు నిన్ను బాగు చేశారు ఇక్కడ? యేసయ్య. యేసయ్య నీ కోసం ఏం త్యాగం చేశాడు? యేసయ్య ప్రాణం పెట్టిండు. గట్టిగా చెప్పలు కొట్టాలా? గొంతులో గడ్డకు లాకుండేదమ్మా, కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. గొంతులో గడ్డ ఎంతకాలం నుంచి ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఉంది. సంవత్సరాల నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను మమ్మీ. ఏమన్నారు డాక్టర్? అయితే అది చూపించుకోలేదు మమ్మీ. చూపించుకోలేదు. కానీ ఈ రోజు ఆ గొంతు గడ్డతో ఇక్కడికి వచ్చావు. అవును మమ్మీ. ఇప్పుడు గొంతు ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది మమ్మీ. ఏం అనిపించట్లేదు ఇప్పుడు? అవును మమ్మీ. ఏమి లేదు ఇక్కడ. ఏం లేదు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య. యేసయ్య. ఎక్కడి నుండి వచ్చావు? మహబూబాద్ నుంచి. మహబూబాద్. ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా దేవుని స్తుతి. అమ్మ కిడ్నీలో పెయిన్ ఉండేది నాకు. ఆల్రెడీ డయాలసిస్ చేస్తున్నారు ఇక్కడ. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 1 month నుంచి బాధపడుతున్నా. 1 month. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇక్కడ కిడ్నీలో పెయిన్ ఉండేది. కిడ్నీలో పెయిన్. అవును. ఆ పెయిన్ తో బాధపడుతున్నావు. అవును. ఇప్పుడు నొప్పితోనే వచ్చావు. వచ్చేటప్పుడు నొప్పితోనే డయాలసిస్ తో ఉన్నావు. అవునమ్మా. ఇప్పుడు ఆరాధన నొప్పి తగ్గిపోయింది. తగ్గిపోయింది. నడు వంగి చూపి ఒకసారి కిడ్నీ దగ్గర వంగి. ఆయన డయాలసిస్ అవుతుంది. కిడ్నీ ఫెయిల్ అమ్మా. కిడ్నీ పని చేయట్లేదు. ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కిడ్నీలో నొప్పి కూడా ఉంది. కిడ్నీ నొప్పి, ఇన్ఫెక్షన్ బాధపడుతున్నావు. ఈ రాత్రి యేసు తాకాడు, నొప్పి పోయింది. ఇప్పుడు స్వస్థత జరిగింది. ఇప్పుడు ఏమీ లేదు, బాడీ ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టాలా? కాలు రసికారుతుందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు మందులు వాడాలి, 15 రోజులు వాడితే అప్పుడు చూస్తాను, లేకపోతే ఆపరేషన్ చేయాలన్నారండి. కాలుకి ఏమైంది? అప్పుడు రాడ్లు వేసారండి. రాడ్ అది నీరు గారుతుంది. దానికి మళ్ళీ సర్జరీ చేయాలి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నిన్న వచ్చానండి. నిన్న వచ్చావు. ఇప్పుడు ఏం జరిగింది? స్వస్థపడ్డాను. నొప్పి లేదు ఇప్పుడు? నొప్పి లేదండి. ఫ్రీ అయిపోయింది. అంటే ఇంతవరకు రసికారు కొన్ని నొప్పి ఉండేది. చూపి ఒకసారి నీ కాలు. కార్తం ఉండేదా? నొప్పి. కాలు ఎత్తలేవు, ఇట్లా లేగదు. నొప్పితో బాధపడ్డావు. ఇప్పటికిప్పుడే ఫ్రీ అయిపోయింది. నొప్పి ఏమి లేదు. సార్ కాలు ఎట్లా ఎత్తి చూపి. లేదు, నొప్పి లేదు. నొప్పి లేదు. ఏమి లేదు. ఫ్రీగా ఉంది. ఇప్పటికిప్పుడే ఎవరు నిన్ను స్వస్థపరిచి? యేసయ్య. గట్టిగా చెప్పలు కొట్టాలి. చూడండి, 50 దినాల్లో ఎన్ని స్వస్థతలు మీరు చూస్తున్నారో. ఇప్పుడు ఇంతమందిని ప్రభు స్వస్థపరిచాడు కదా. 50 దినాల ఉపవాస ప్రార్థనలో అడుగు పెట్టేవారు పాపులు మారు మనసు పొందాలి, రోగులు స్వస్థత పొందాలి, జీవితంలో విడుదల పొందాలని మనందరం కలిసి చేస్తున్న ప్రార్థనల ద్వారా బెల్లంపల్లి అడుగు పెట్టేవారి చరిత్రని యేసయ్య మారుస్తున్నాడు. నువ్వు కూడా 1 రోజైనా 2 రోజులైనా రా. 50 దినాల్లో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు ఒక్కసారి చదువుదాం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి యుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అతడు అంటే దైవజనుడు, మంచి ఆత్మచేత నడిపించబడుతున్న పేతురు గారిని ఎక్కడ తీసుకెళ్లారండి? దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు, బలమైన కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకంగా ఒక గుంపు శత్రు సమూహం లేచింది. తీసుకెళ్ళి చెరసాలలో వేయించి అంతకుముందు యాకోబు అనే దైవజనుడిని చంపేస్తారు. నెక్స్ట్ చంపాల్సింది ఎవరినంటే పేతుర్ని. ఈయనని
చంపడానికి ఆ జైల్లో పడేసి అక్కడట ఆ కావలి వారిని చాలా పగడ్బందీగా పెట్టారు. ఎంత పగడ్బందీగా అంటే ఆయన మరి ఒక పెద్ద గూండా కాదు, పారిపోవడానికి ఖైదీ కాదు. ఆయన చేసింది ఏంటంటే క్రీస్తు సువార్త ప్రకటించుటకు దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. శుభవార్త ప్రకటిస్తూ బలమైన అద్భుతాలు చేస్తుంటే ఆ భయంకరమైనటువంటి శత్రువు అపవాది కొందరిలో దూరి దైవ సేవకుడిని చంపేసేయాలి, లేపేసేయాల, ఎందుకంటే సంఘముని చెదరగొట్టాల అనేటువంటి మనసుతో శత్రువు ఏం చేసిందంటే అక్కడ ప్రేరేపించి అధికారులైన రాజులైన ఎవరైనా, ఒకటి మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎవరు మన గురించి ఏది వ్యతిరేకం జరిగినా మనము పగ తీర్చుకునేది మనుషుల మీద కాదు, కానీ మనము పోరాడాల్సింది ఎవరితోనంటే మనకి కనబడని శత్రువైన అపవాదితో. ఎందుకంటే నువ్వు అనుకుంటావు చాలాసార్లు నీ జీవితంలో చాలా పొరపాటు చేస్తున్నావు. ఎందుకంటే నీ శత్రువు మనుషులు అనుకుంటున్నావు, నీ శత్రువులు వీరు అనుకుంటున్నావు, కానీ నీ శత్రువు ఎవరో తెలుసా? అపవాది అయిన సాతాను. వాడి పని ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలా, ఎప్పుడు ఎవరిని బలహీనపరచాలా, ఎవరిని ఎక్కడ తొక్కేసేయాలా వాడు ఆలోచిస్తుంటాడు. అయితే ఆ ఉత్సవాన్ని ఆపడానికి ఎవరిని చంపాలనుకున్నాడట? పేతుర్ని. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడట సంఘమట అత్యాసక్తితో వాళ్ళు ఏమీ తినట్లా తాగట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారట. సంఘానికి ఉన్న బలం ఏంటంటే ఉపవాస ప్రార్థన. అందరూ చెప్పండి. సంఘము నిద్రపోతే అపవాది లేస్తాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో. సంఘము ప్రార్థన చేస్తే నీ సంఖ్యలు అందరి సంఖ్యలు తెగిపోబోతున్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఈ ఉద్యోగానికి వెళ్ళకపోతే నాకు బ్రతుకు లేదు, ఈ వ్యాపారం ఈరోజు చేసుకోకపోతే నాకు కష్టం, అందుకని ఈరోజు నేను ప్రార్థనకి వెళ్తే ఇది ఎట్లా అనుకుంటున్నావు. కానీ నీ ఆర్థిక సంఖ్యలు తెంచేది ఏంటంటే అందరూ కూడి ఉపవాస ప్రార్థన చేస్తే ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా, ఆరోగ్యపరంగా దేవుడే ఆయన వెలుగుతో నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుడినితో మాట్లాడుతున్నాడు. అందుకని మీరు తెలుసుకోండి, పురుషులు సంఘ ఉపవాస ప్రార్థనకి నువ్వు దరిద్రంగా ఉండాలి, జీవితాంతం అదే బ్రతుకులో ఉండాలి, ఆ చిన్న వ్యాపారం చేసుకుంటూ అదే దాంట్లో ఉండాలనుకుంటే రాకు. ఎందుకంటే నీ దరిద్రాన్ని మార్చగలగటానికి నిన్ను ఇంకా దరిద్రునిగా చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. చూడండి, యోబుకి మంచి బ్లెస్సింగ్ రావడానికి కష్టంలో, దుఃఖంలో, వేదనలో అన్నిట్లో కూడా ఆయన నిలబడి తన స్నేహితుల మేలు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు యోబుని దీవించాడు. అంటే ఇతరులతో కలిసి సంఘము మనందరం కలిసి ప్రార్థన చేయటానికి నిన్ను ఆటంకపరిచేది డైరెక్ట్గా అపవాది మాత్రమే. ఆమేన్. ఎందుకంటే కలిసి ప్రార్థన అంటే వానికి భయం, ఎందుకంటే వాని రాజ్యాలు కూలిపోతాయి. అందులోకి కలిసి ఉపవాసం అంటే వానికి భయం, ఎందుకంటే ఉపవాస ప్రార్థన మీరు చేశారనుకోండి వాడి పునాదులు లేచిపోవాల్సిందే. అందుకనట ఇక్కడ పేతురు చెరసాల్లో ఉండి ఆయన నిద్రపోతున్నాడు. సంఘం అంట ఎలా ప్రార్థన చేస్తుందట, ఆ మాట చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘము అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎడదెగ ఇంకెందుకులే, పోయాడు కదా మా పాస్టర్, మనం ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకుంటుందా? పిలిస్తే కూడా రావట్లేదు కదా ఉపవాస ప్రార్థనలకి. సో బిజీ అంటున్నావు. రేపొద్దున నీకు శోధన వస్తే సహోదరి సహోదరుడా, శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేసే దినాలే ఈ దినాలు. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం నీవు, నీ కుటుంబం శత్రువుని గృహానికి రాకముందే వాడి జాడ కనపడుతున్నప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఉపసించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘాన్ని కలవనీయడండి వాడు, ఒకరినొకరు కలిసి ప్రార్థనలు చేయనీయడు వాడు. కలిసి ముచ్చట్లాడుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి నేటి క్రైస్తవం ఇక్కడ అట్లాంటి అలవాట్లు లేవు. దేవుని కృపను బట్టి ఈవిల్ చేసే పని, దురాత్మ చేసే పని ఏంటంటే ఒక సపరేట్ గ్రూప్ని వాడు తయారు చేస్తాడు సంఘాల్లో. వాడు విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడిస్తూ దేవుని ప్రజలని పాడు చేస్తుంటాడు. కానీ దేవుని కృపను బట్టి సంఘానికి ఈ గ్రూపిజం ఉండదు, కానీ ప్రార్థన చేసే గుంపులు, ఉపవాసం ఉండే గుంపులు నేటి క్రైస్తవ సంఘంలో లేవాలా.
అబ్షాలోము గ్రూప్ వద్దు. తండ్రి అయిన దావీదుకి విరోధంగా లేచి ఒక 10 మందిని తీసుకొని ఒక సంఘం పెట్టే గ్రూప్ వద్దు. నేటి ఎంతమంది దైవజనులు ఏడుస్తున్నారండి ఈ రోజుల్లో. వస్తారు ఉంటారు. వాళ్ళతో పాటు ఒకవేళ ఏదైనా విషయంలో నచ్చకపోతే గొడవ పెడితే ఒక్క బిలీవర్ పోతూ ఉన్నోన్నందం తీసుకెళ్తే దైవజనులు ఏడుస్తున్నారు. ఒక్కడి పోక హెచ్చరిస్తే, బుద్ధి మాటలు చెప్తే, దైవజనులు సరి చేస్తే నచ్చక వెళ్ళిపోతూ. చూడండి, ఒకడు 2-3 పిల్లలు కలిసి ఆడుతూ ఉన్నారట ఆటలు. గుండ్రంగా గిరిగీసి ఆడతారు చూసారా, అట్లా ఆటలు ఆడుతున్నారట 3 పిల్లలు. మంచి ఆట, మంచి ముమ్మరంగా పోతున్న టైంలో అందులో 3లో ఒక పిల్లవాడిని తల్లి పిలిచిందట. అరే అని పిలవగానే వీడికి అమ్మా వస్తున్నానడట. 1-2 సార్లు. ఇక 3వసారి రావాలా అన్నదంట వాళ్ళమ్మ. అంటే కర్ర తీసుకొని వస్తుంది. ఇక రావాలా అనగానే వీడు పాపం పిల్లోడు కదా, చిన్నోడు కదా, ఆడాలా, ఏదో ఒక రకంగా నేను ఆడాలా. నేను ఆడకపోతే వీళ్ళు ఆడొద్దు, నేను పోతే వీళ్ళు ఆడతారు. మా అమ్మ ఏమో నన్ను పిలుస్తుంది. అందుకని అటు ఇటు చూశాడు. మంచి ముమ్మరంగా సాగుతున్న టైంలో చెయ్యి కాలు పెట్టి మొత్తం ఆ గుండ్రం అంతా ఇట్లా అని ఆట లేదు గీట లేదు, అందరు ఇంటికి పోండ్రు అన్నాడట. ఎందుకు? నేను ఆడకపోతే మీరు ఆడొద్దు, నేను సంఘంలో బాగుపడకపోతే మీరు బాగుపడొద్దు, నేను పోతే మీరు ఉండొద్దు, నాతో పాటు మీరు కూడా బయటికి రావాలి. నేను మిమ్మల్ని సంఘానికి నాతో పాటు తీసుకెళ్ళాను కాబట్టి నాతో పాటు మీరు బయటికి వెళ్ళిపోవాలి అని ఇలాంటి గుంపులు నేటి క్రైస్తవ సంఘాల్లో లేస్తున్నాయి. జాగ్రత్త. గొడవలు పెట్టుకునే రాజకీయాలు చేసే గుంపులు కాదు. దైవజనులు కూడా ఉపవాస ప్రార్థననే గుంపులు, దైవజనులు సంఘాలుగానే లేస్తే ఆ రోజుల్లో అపోస్తుల కాలంలోనట సంఘము ఎక్కడ ఉంటే అక్కడట ప్రార్థనలు చేస్తుంటే భూమి పునాదులు అదిరిపోయాయట. సంఘానికి ఉన్న బలం ఏంటంటే మంటతో ప్రార్థన చేశారు, వారు ఉపవాసముతో ప్రార్థన చేశారు. అందుకని వారి కూడి ఉన్న చోటు ఏమైందండి? కంపించింది. మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ విభేదాలే. 2 గ్రూపు, 3 ఒక గ్రూపు, 4 ఒక గ్రూపు. ఇది ఒక డెవిల్. జాగ్రత్త. పక్షపాతం ఉండదు దేవునికి. నేటి సంఘము ఈ విధంగా లేస్తుంది. అది ఎంత డేంజరస్ స్పిరిటో తెలుసా? అబ్షాలోముకి అహీతోపేలు చేరాడట. వీళ్ళిద్దరు గ్రూప్ అయిపోయారు. వాళ్ళిద్దరు గ్రూపిజం చేయడానికే నువ్వు మందిరంలోకి వచ్చింది, సంఘానికి వచ్చింది. అందుకేనా నాన్న? కానీ నువ్వు గుంపులో, ఏ గుంపులో ఉండాలంటే ఉపవాస ప్రార్థనని గుంపులో ఉండాలి. ఆమేన్. అప్పుడు సంఘములో ఉన్న శత్రు పునాదులు, నీ కుటుంబంలో ఉన్న శత్రు పునాదులు అదరబోతున్నాయి. వీళ్ళందరూ కూర్చొని ఎట్లా మరి దైవజనుని తీసుకెళ్లారు కదా, మరి మనం ఎటు పోదాం, ఏం చేద్దాం, పోన్లే పోతే పోయాడు, మనం కూడా ఎవరిని ఎత్తుకోవాలి కదా అని డిస్కషన్ చేసుకున్నారా? చెప్పండి. పేతురు చెరసాలలో ఉంటే సంఘమట ఆసక్తి కాదు, అత్యాసక్తితో. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు డిస్కషన్ చేసుకోవట్లే ఏం తప్పు చేశాడో అని దైవజనుని అనట్లే. లేకపోతే ఈయన కాకపోతే మరి ఏం చేద్దాం, ఇక అయిపోయింది మన సేవకుని పని, మరొకరిని ఎన్నుకోదాం అనట్లే. ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోదాం అనట్లే. వీళ్ళందరూ గ్రూప్గా కూర్చొని టీ తాక్కుంటా, బ్రేక్ఫాస్ట్ తినుకుంటా, లంచ్ తినుకుంటా డిస్కషన్స్ కాదు, శరీర సంబంధమైన ప్రయత్నాలు చేయట్లేదు. కానీ ఈ సంఘము ఆత్మ సంబంధంగా దేవుని సందులు పోషించి ప్రార్థన చేస్తున్నారు. కన్న పడని శత్రువుతో యుద్ధము చేస్తుండగా శత్రు యొక్క పునాదులు ఎక్కడ ఎదురుతున్నాయంటే చెరసాలలో పండుకున్న పేతురు జీవితంలో అదురుతున్నాయి. సంఘాన్ని లేపడానికే పేతురుని అక్కడ దేవుడు లేపుతున్నాడు. టీవీ ప్రోగ్రాం చూసే వారికి చెప్తున్నాం, సంఘము క్షేమాభివృద్ధిని పొందాలంటే మొట్టమొదటిగా మీ దైవజనుల కొరకు మీరు ఉపసించి ప్రార్థన చేయాలి, ఎవరైనా కానీ. ఎందుకంటే దైవజనులు కానీ మంటతో ఉండి అభిషేకించబడి ప్రార్థనా పరులై ఆత్మచేత నింపబడి క్రీస్తుకు సమీపంగా ఉంటే ఆ సంఘముని ఎదిరించే పవర్ ఈ భూమి మీద ఏ శత్రువుకి ఉండదు. అందుకనే పౌలు భక్తుడు ఎప్పుడు కూడా ఒక మాట అంటాడండి, నా నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చెయ్యండి. నేను వాక్శక్తితో ఆత్మబలముతో సువార్త ప్రకటించినట్లు నా కొరకు మీరు పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని ప్రతి సంఘానికి పౌలు తన పత్రికల్లో రాస్తాడు. విశ్వాసులారా, నీ కడుపు నువ్వు నింపుకోవటం కాదు, కానీ నీ దైవజనుడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, దైవజనులు నిలబడితే, వారు బ్రతికితే నువ్వు బ్రతుకుతావు. వేరు స్టాండ్ అయితే చెట్టు నిలబడుతుంది, వేరు వీక్ అయితే చెట్టు పడిపోతుంది. నువ్వు పైన ఉన్నావు, పైనుండి ఎప్పుడు కిందకు పడతావో తెలుసా? వేరు పడ్డప్పుడే. వేరులో
పురుగు రాకుండా, వేరు చిత్తపట్టకుండా, వేరు పాడు కాకుండా, వేరు నష్టపడకుండా వేరుకు నీరు పోసే ఒక తల్లిలాగా ఉండాలి సంఘము దైవజనునికి. కాయలు కాస్తున్నావు, పువ్వులు పూస్తున్నావు, గ్రీన్గా ఉంటున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? కింద వేరు. ఆమేన్. వేరులో నుంచే సారం నీ బ్రతుకులోకి వస్తుంది. తీపిగా ఉన్నావు, బాగున్నావు. ఈరోజు నీ బిడ్డ బాగుంది, నీ భర్త బాగున్నాడు, నీ భార్య బాగుంది, నీ పిల్లలు బాగున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీ దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నీకు కృప చూపిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా నీ కొరకు మధ్యవర్తిగా పంపిన నీ దైవజనుని కుటుంబం, దైవజనుని ఉపవాసం, దైవజనుని ప్రార్థన, దైవజనుని యొక్క ప్రయాసం, దైవజనుని మీద ఉన్న దేవుని కృప నిన్ను బ్రతికించి సారము కలిగిన చెట్టుగా ఫలింపజేస్తుందనే సత్యాన్ని నేటి క్రైస్తవ సంఘం మర్చిపోవద్దండి. అర్థమైందా? నేటి క్రైస్తవులు ఎట్లయిపోయారంటే వాళ్ళు చెయ్యరు, వేరే వారిని చెయ్యనియరు. వాళ్ళలాగా నువ్వు ఎండిపోదాం అనుకుంటున్నావా? వారిలాగా నీ జీవితం ఉంటుంది అనుకుంటున్నావా? కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఒక బిలీవర్ అయితే ఈ సంఘములాగా, ఈ గ్రూప్ లాగా నువ్వు తయారు కావాలి. ఆమేన్. ఏ గ్రూపు? సంఘములో భేదాలు చేసే గ్రూప్ కాదు, సంఘములో నీకు ఇష్టమైన వారితో సపరేట్గా ఉండే గ్రూప్ కాదు, సంఘములో ఒక్కొక్కరిని తయారు చేసుకునే గ్రూప్ కాదు. సంఘములో అందరితో కలిసి ఆత్మ బలముతో దైవజనుని కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తే నీ దైవజనుని నిన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎంత బాధపడుతున్నారండి ఈ భూమి మీద దైవజనులు. సంఘాల గురించి ఏడుస్తున్నారు, మాట వినరు. ఒక సేవకుడు మొన్న వచ్చి అన్నాడు, ఎంత ఉపవాస ప్రార్థనకి రమ్మన్న రారమ్మ మా వాళ్ళు, పని చెయ్యమంటే చెయ్యరు. ఒక ఆయన అంటాడు గేదెలు ఉన్నాయి కాసుకోవాలంటాడు, ఒక ఆయన అంటాడు పొలం వేసి అంటాడు, ఒక ఆయన అంటాడు లారీ ఉందంటాడు, ఒక ఆయన అంటాడు బస్సు ఉందంటాడు, ఒక ఆయన అంటాడు ఇల్లు కట్టుకోవాలంటాడు, ఒక ఆయన అంటాడు మొన్నే పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళాలంటాడు. ఈరోజు నీ కొడుకు క్షేమంగా ఉన్నాడంటే, నీ కూతురు సజీవ లెక్కలు ఉందంటే, నీ భర్త క్షేమంగా ఉన్నాడంటే, నీ భార్య క్షేమంగా ఉందంటే దేవుడు చూపిన కృప, దైవజనుని సంఘ ప్రార్థన. అది మరిచిపోయావా? జాగ్రత్త. ఎందుకంటే ప్రభు నీతోనే సూటిగా ఈరోజు టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, నువ్వెంత విజ్ఞాపన పరుడువైనా మంచిదే, ఆనందం, సంతోషం. కానీ నీకు సంఘములో ప్రార్థన చేసే ఆ అనుభవం ఉండాలి. ఆమేన్. అర్థమైందండి? దైవజనుని కొరకట సంఘం అంటే ఏం ప్రార్థన చేసిందట? అత్యాసక్తితో. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలియా మన వంటి మానవ స్వభావము కలిగిన వాడే, కానీ ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేస్తేనట వర్షం పడాలంటే పడ్డదట, వర్షం ఆగాలంటే ఆగిందట. ఒక మానవుని విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదైతే దానిలో బలం ఉంటుందట. అంతర్భాగంలో నుంచి నువ్వు ప్రార్థన చేస్తే దానిలో బలము ఉండబోతున్నది. మీరు నిజమైన ప్రార్థన చేస్తే నీ సంఘ క్షేమాభివృద్ధి, నీ దైవజన క్షేమాభివృద్ధి, నీ పట్టణం, నీ రాష్ట్రం, నీ భార్య, నీ బిడ్డలు, నీ అందరూ కూడా క్షేమాభివృద్ధిని పొందబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రార్థనలు అంటే ఎక్కువ స్త్రీలు వస్తారండి, పురుషులు రారు. అది చాలా తప్పు. ఇక్కడ పురుషులు స్త్రీలని కాదు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. సంగమా, దేవుడు నీకు కీ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? శత్రు సామ్రాజ్యాలని మూసే కీ ఇచ్చాడు. పరలోక ద్వారాలు తెరిచే తాళము చెవి ఏంటంటే సంఘం ఉపసించి ప్రార్థన చేస్తే శత్రు సామ్రాజ్యాలు బలహీనం కాబోతున్నాయి. గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయన లేచి పరలోకం హడావుడైపోతుంది. ఎందుకు పరలోకం హడావుడవుతుందంటే ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు? తాను నమ్మిన ప్రజలు దీవారాత్రములు మొర్రపెడుతుండగా తాను వెంటనే జవాబు ఇస్తాడట. దేవుని ప్రజలు దేవునితో మొర్రపెడుతుంటే పరలోకం నుంచి దేవుడు ఆజ్ఞాపించాడు, దూతని పంపుతున్నాడు. ఎక్కడికండి? అటు ఇటు సంఖ్యల మధ్యలో ఆ కావలి వారు కావలి కాస్తున్నారు, కానీ వెలుగు ప్రకాశించటం ప్రారంభమైంది జైల్లో. అంటే అంత బలం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బలం, నువ్వు కలిసి ప్రార్థన చేస్తే ఎంత బలం. నువ్వు అనుకుంటున్నావు ఏంటి అనుకుంటున్నావు? నువ్వు విత్తే విత్తనం పంట నువ్వు చూడబోతున్నావా? ఆమేన్. నేనెందుకు 50 దినాలు టీవీ ప్రోగ్రాం చూసేవారిని కూడా అంటున్నాను, జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఒక్కరోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా రా, వచ్చి పాల్గొను, ప్రార్థించు ప్రజలతో కలిసి. ఎందుకంటే నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ పట్టణంలో, నీ జీవితంలో శత్రు సంఖ్యలు తెగిపోబోతున్నాయి.
ఒకటి ఆలోచించండి, 2-3 ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు యేసయ్య. అయితే వేల మంది కలిసి ప్రార్థన చేస్తే మన దేశంపై, మన రాష్ట్రాలపై, మన పట్టణాలపై, మన సంఘాలపై, మన ప్రజలపై తన మహిమను, తన సమాధానాన్ని, తన అభిషేకాన్ని, తన ప్రసన్నతని, తన గొప్పతనాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. అందరండి, ఎవరెవరమో, ఏ ఊరికి సంబంధించిన వాళ్ళమో, ఏ పట్టణం వారమో, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి సంబంధమో, కానీ ఒక కుటుంబముగా మనం ప్రార్థన చేయటం ఎంత గొప్పతనం, అది ఎంత కృప. అది ఆ భాగ్యంలో నువ్వు ఉండవా? ఎందుకంటే నీ సంఖ్యలు తెగాలని ఆశ నీకు లేదా? నువ్వు బాగుపడి నేను ఒక్కనే మా ఇంట్లో నేను ఉంటే చాలనుకుంటున్నావా? నా వ్యాపారం పోవద్దు, నా కుటుంబం బాగుండాలి, మంచిదే. నువ్వు బాగుండాలంటే నువ్వు ఎక్కడ చేరాలంటే ఒక మండే గుంపులో చేరాలా, మండించే గుంపులో చేరాలా, అగ్ని లాంటి ఉన్న గుంపులో చేరాలా, మంట కలిగిన గుంపులో చేరాలా. సోది మాటలు, ఆ చాడీలు, ఈ చాడీలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ మైండ్ని నెగిటివ్గా చేసే గుంపులో చేరితే ఖచ్చితంగా నెగిటివ్ పర్సన్ అయిపోతావు నువ్వు. కానీ నువ్వు యేసులాగుంటానంటే మారాలా. ఎవరితో స్నేహం చేయాలా? అందుకని 6 నెలలు స్నేహం చేస్తే ఎవరైనా వారు వీరైపోతారు. చాలా నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ నా పరిధిలో నేను అని అనుకోకు. ఖచ్చితంగా ఆ ప్రభావం నీ జీవితంలో పడుతుంది. అందుకని మన మీద పడాల్సిన ప్రభావం ఏంటంటే దేవుని ప్రభావం. ఆమేన్. ఎవరి ప్రభావం అండి? యేసయ్య ప్రభావం. ఆయన అట ఏం చేశాడు? వీళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవదూతకి వెళ్ళు, భూమి మీద నుండి అత్యాసక్తితో ప్రార్థన చేసే ఒక గుంపు లేచింది. దేవుడు నిన్ను లేపాలా? నీ ఆర్థిక దీవెనలు కావాలా? ఆత్మీయ దీవెనలు కావాలా? సంఘములో ఉపవాస ప్రార్థనకి నువ్వు కూడా రా. అప్పుడే నువ్వు అయ్యో బ్రతికిదేవి ఎట్లా, అయ్యో నా కుటుంబం ఎట్లా, అయ్యో నా జీవితం ఎట్లా అంటున్నావు కదా. కలిసి ప్రార్థన చేస్తున్న ద్వారా నీకు తెలియదు దేవుడు నీ మధ్యలో దిగబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన నీ మధ్యలోకి వస్తాడో నీ కుటుంబం బంధకాలన్నీ తెగిపోబోతున్నాయి. ఆమెన్. నాకు తెలిసి ఎంతోమంది బిడ్డలు దూరం నుండి వచ్చిన వారు రాత్రింబగళ్ళు మీరు ఇక్కడ పని చేస్తున్నారు, ప్రార్థనలలో ఉంటున్నారు. ప్రభువు మీకు జీతం ఇవ్వబోతున్నాడు. మీకు జీతం ఏంటంటే ఎన్నడూ ఎవరి దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని అత్యధికంగా దీవించాడు. కొంతమంది దైవజనులు అయిపోయారు, కొంతమంది గొప్పగా ఆశీర్వదించాడు. 50 దినాలు కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఎంతమంది పాల్గొని వెళ్ళారో వారి కుటుంబాల్లో, వారి జీవితాలు ఎన్నో కార్యాలను ప్రభు చేశాడు. ఎప్పుడైతే నువ్వు ఆ సంఘము గుంపులో, ఆ మండే చిన్న గుంపులో ఆ అడుగు పెడతావో నువ్వు కూడా మండుతావు. అందుకని ఈ సంఘం అంట ప్రార్థన చేసుకుంటూ పోతానే ఉందట. వీళ్ళు అనుకున్నారు ఇక చేసుకుంటూ పోతున్నారు, కానీ దేవుడు వింటూ ఉన్నాడు. మన ఉపవాస ప్రార్థన దేవుడు వింటున్నాడు. సహోదరిని ప్రార్థన దేవుడు వింటున్నాడు. సహోదరుడని నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. సేవకుడని ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే దినము త్వరలో ఉంది. ఆమెన్. దేవాతి దేవుడు దూతని పంపించి ఆ వెలుగు ప్రకాశించింది. సంఖ్యలు దిగిపోయాడ. ఏం దిగిపోయాయండి? ఏం దిగిపోయాయి? ప్రభు దూత లే పేతురులే అని లేపుతుందట. ఏమని లేపుతుంది? మీరు ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుని ఆత్మతో లేపబోతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘానికి ఉన్న కీ చెప్పండి, ఉపవాస ప్రార్థన. అందుకనే దైవజనుడు నిద్రపోతుంటే సంఘం ప్రార్థన చేస్తున్న దేవుడు లే ఏమని లేపుతుందండి? ఇదిగో ప్రభువు దూత, ఇదిగో ప్రభువు దూత దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి, త్వరగా లెమ్ము అని చెప్పి ఏం చేసిందంటండి? అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. ఏం తెగిపోయాయి? సంఘ ఉపవాస ప్రార్థన, సంఘము అత్యాసక్తి ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోతున్నాయి. సంఖ్యలు చెప్పండి ఊడిపోయాయట. ఎట్లా ఊడిపోయాయంటే పరలోక సైన్యం వచ్చిందంతే. నీ వ్యాపారంలో పరలోక సైన్యం అడుగు పెట్టాలా? నీ ప్రాజెక్టులో పరలోక సైన్యం అడుగు పెట్టాలా? అయితే నువ్వు ఈ 50 దినాలు క్రీస్తు కొరకు బ్రతకడానికి రా. ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఆత్మ సంబంధమైన, ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన బ్లెస్సింగ్ కావాలా? రా, సంఘముతో మోకరించి కలిసి. ఆమెన్.
చదవండి ఇంకా. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవదూత తీసుకెళ్తుందండి బయటికి. వేసుకో, చెప్పులు వేసుకో, నడుము కట్టుకో, పోదాం. ఎక్కడికి? ఎవరైతే నీ కొరకు ప్రార్థన చేస్తున్నారో అక్కడ తీసుకెళ్తా. ఒకవేళ ఈ మాటలు వింటూ నువ్వు దైవజనుడివైనా, సువార్థికుడివైనా, విశ్వాసమైనా కృంగిపోయి కలిసిపోయి తొట్టిల్లు ఉన్నావేమో, ఇక్కడ 50 దినాలు నీ కోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు ఈరోజు నేను లేపుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. వడలిపోయిన ఉన్న నిన్ను నా దేవుడు లేపి నిన్ను వాడుకోబోతున్నాడా. ఆమేన్. చదవండి. ఎలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక, కళను కొద్దిసేపు ఏమనుకున్నాడంటే కళ అనుకున్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది నిజముగా జరిగినని గ్రహించి తనకు దర్శనం కలిగినని తలంచను. చదవండి. మొదటి కావలి వాణ్ణి రెండవ కావలి వాణ్ణి దాటి పట్టణముకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు, అక్కడ కావలివారు కదా, కావలివారు ఎట్లుంటారు చెప్పండి? నిద్రపోతారా? మొదటి కావలివారు రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు, గవని యొద్దకు వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు? అసలు అక్కడ అందరూ వాళ్ళు పగడ్బందీ కావలివారు ఉన్నారు. అంత పగడ్బందీగా వాళ్ళని దాటి ఎలా తీసుకొచ్చిందండి దేవుని దూత? దానంతట అదే వారికి తెరచుకొనెను. ఒక తలుపు ఏం తెరవబడిందంటండి? ఆ మూయబడిన తలుపు తెరవబడ్డదంతే. ఆ తెరవబడి అంటే ఇనుప సంఖ్యలను తెంచేది ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన. ఇత్తడి తలుపులను తెరిచేది ప్రార్థన. ఆమేన్. అంత బలమా? ప్రార్థనకి అంత శక్తి ఉందా? ఉపవాసానికి అంత పవర్ ఉందా? మరి బైబిల్ చెప్తుంది కదా కొత్త నిబంధనలో అంత పవర్ ఉంది. అక్కడ కావలివారు కావలి కాస్తున్నా శత్రువుకి కనబడట్లేదు పేతురు. ఆమేన్. ఎందుకంటే ఆ శత్రువుల కళ్ళు మూయబడ్డాయి, వారి మనోనేత్రాలు. దర్జాగా దేవదూతతో పాటు బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి పేతురు గారు. పేతురు ఎంత అసలు అనిపించింది, ఆయన దేవునితో ఉండి అంత దగ్గరగా ఉండి అన్ని కష్టాల్లో బాధల్లో ఉండి కొన్నిసార్లు యేసయ్య ఎరగనని చెప్పినప్పుడు దేవుని చేత క్షమించబడి దేవుడు లేచినప్పుడు ఆయన పేరు చెప్పి ఆయన నిలబెట్టి దాని తర్వాత అభిషేకించి ఎంత బలమైన ప్రత్యక్షతలండి. దేవదూత చెయ్యి పెట్టి తీసుకెళ్తుందట. ఎందుకంటే దేవుడు నన్ను పంపాడు నీకోసం. ఎందుకో తెలుసా? సంఘము ప్రార్థన చేస్తుంది. వాళ్ళేం సైనికులండి? అసలైన సైనికుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన సన్నిధి దూత కావలి ఉంటుందట. మీరు అనుకున్నారు ఉపవాస ప్రార్థనలు ఎన్ని దేవదూతలు తిరుగుతున్నాయో, ఎంతమంది ప్రజలు, అన్ని దేవదూతలు. ఎందుకంటే పరలోకానికి ఇష్టమైంది స్తుతి, ఆరాధన, ఉపవాస ప్రార్థన. ఏ సంఘం అయితే ఉపవసించి ప్రార్థన చేస్తుందో ఆ ధూపం బయటికి వెళ్తుంటే పరలోకం వెంటనే లేచి నిలబడి వెళ్ళిపోండి, దేవదూతలకు ఆజ్ఞ, వెళ్ళాలా? ఎక్కడెక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి ఎవరు వెళ్ళాలి? మీరు అనుకుంటున్నారా? అన్ని దూతలు గ్రీనరీలో మీ మనోనేత్రాలు తెరవబడితే కనపడుతుంది. కోట్ల దేవదూతలు మీరు తిరుగుతున్నప్పుడు మీతో పాటు తిరుగుతున్నాయి. దేవుని మహిమ అంతా కుమ్మరించబడుతుంటుంది. ఈ సంఘం ప్రార్థన చేస్తే కానీ వీళ్ళకి గ్రహింపు లేదు. అట్లనే నువ్వు ఉపవాసం ఉండవు, వస్తున్నావు, వారంలో ఒక రోజు వస్తా, 2 రోజులు వస్తా. ఉద్యోగం, అన్నం రోజు తింటావా? ఒక పూట తింటావా? 3 పూట్లు తింటావు. కానీ ప్రార్థన అంటే ఏంటంట? ఒక పూట ఎప్పుడైనా వీలైతే వస్తాను, కుదిరితే వస్తాను, వీలైతే చేస్తాను అని జవాబు నేటి క్రైస్తవ సంఘం. వీలైతే, కుదిరితే, టైం ఉంటే. అట్లయిపోయింది. అంటే దేవుడు ప్రార్థన చేయకపోతే శిక్షిస్తాడా? కాదు. కానీ మనము సిద్ధపడి నిజమైన మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళటానికే ఉపవాస ప్రార్థనలు. వీళ్ళకి అర్థం కాదు. సంఘానికి ప్రార్థన చేస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లా. కానీ ఒకటి జరుగుతుంది, పరలోకం తెరవబడుతుంది. ఒకటి జరుగుతుంది, పరలోకం యొక్క మహిమ నీ కుటుంబంపై కుమ్మరించబడబోతున్నది. ఆ గ్లోరీ దిగబోతున్నది. ఏం జరిగిందో చూడండి. వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను.
ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. పేతుర్ని ఒక దారికి తీసుకొచ్చి దేవదూత వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటండి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆహా, దేవుడు నన్ను దూతని పంపించి శత్రువు నుంచి విడిపించి ఉన్నాడు. ఆమెన్. ఆ మార్కు అనే పేరు కలిగిన ఇంటికి వెళ్తే అక్కడ ఏం వినపడుతుందట? పేతురికి అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారట. అనేకులు కూడి. ఆమెన్. ఈ ప్రార్థన చేస్తున్న వారికి తెలియదు, చేసుకుంటూ పోతున్నారు, కానీ దేవుడు పరలోకం తెరిచాడనే విషయం వాళ్ళకి అర్థం కాలే. నీకు తెలియదు, పేపర్ తీసుకొని చదువుకుంటూ పోతున్నావు, ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తున్నావు, కానీ నీ ప్రార్థనలు పరమందు వినబడ్డాయని, అక్కడ పరలోకంలో ద్వారం తెరవబడిందని, దేవుడు నిన్ను కదిలించబోతున్నాడే నీకు అర్థం కాదు. కానీ ఒకరోజు నువ్వు పిచ్చివాడిగా ఆశ్చర్యచకితంగా ఉండబోతున్నావు. చదువుదాం. అక్కడ ఏమంటండి, అక్కడ ప్రార్థన చేస్తుంటే పేతురు ఏం చేశాడు? తలుపు తట్టాడట. ఏం తట్టాడు? అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి. అంటే ఫస్ట్ ఏం చేశాడు? తలుపు తడితే పేతురు స్వరంలాగా విందని రోదే అనే చిన్నది వింటుందట. విని పేతురు గారే, అమ్మో ఇది ఎలా సాధ్యం? ప్రార్థన చేస్తున్నారు కదా, పోయి అందరితో పేతురు వచ్చేసారయ్యా అని చెప్పగానే అల్లట, నువ్వు పిచ్చిదానివి, నీకు భ్రమ పెట్టింది. మరి ప్రార్థన చేసేవారు వాళ్ళకి అర్థం కావట్లే. మన ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిస్తాడు. పేతురు ఆయన ఎందుకు వస్తాడు? ఆయన చెరసాల్లో. కానీ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు బయటికి రావాలని. నువ్వు పిచ్చిదాని అన్నారట. దాని తర్వాత ఏమన్నారు? చదువుదా. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిందట సంఘం. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. గట్టిగా చప్పటి కొట్టి యేసయ్యను మహిమపరచుదాం. సహోదరుడా, 50 దినాలు ఉపవాస ప్రార్థనల తర్వాత విభ్రాంతి నొందే సంఘటనలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ పట్టణంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో దేవుడు చెయ్యబోతున్నాడు. ఎందుకంటే నీ ప్రార్థన ఎంత బలమైనదే. వాళ్ళకే తెలియదండి వాళ్ళ ప్రార్థన బలమైంది, నీకే తెలియదు నీ ప్రార్థన బలమైంది. నువ్వు ప్రార్థన చేస్తే ఈ తలుపులు తెరవబడతాయని నీకు తెలీదు, కానీ తలుపులు తెరవబడాలంటే నీవు మోకరించాలా. తలుపులు తెరవబడాలంటే నువ్వు మోకరిల్లాలా. నువ్వు కలిసి మోకరిస్తే నీ కుటుంబం తలుపులు తెరవబడబోతున్నాయి. నువ్వు కలిసి మోకరిస్తే నీ జీవిత తలుపులు తెరవబడబోతున్నాయి. నువ్వు కలిసి మోకరిస్తే మూసుకుపోయిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. అందుకే సాతాను ఏం పోతావులే, ఎందుకులే, ఎట్లా బ్రతుకుతావు ప్రార్థన అని పోతే నిన్ను ఆపేది ఎవరో తెలుసా? నీ జీవితాంతం ఆ సంఖ్యలు అంతే ఉంటాయి నువ్వు రాకపోతే. ఎందుకంటే దేవుడు న్యాయస్తుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు శిక్షించాడు. ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీకు శిక్ష. నేను ఆ ప్రసంగం చేయట్లా. శిక్షించేవాడు కాదు ఆయన, కఠినాత్ముడు కాదు. కానీ సంపాదించుకున్న వానికి సంపాదించినంత అన్నట్టు ఉపవసించి ప్రార్థించిన వానికి అంత ఆత్మీయ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య పరమైన విడుదల. తలుపు తెరవగానే విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి తలుపులు తెరిచి చూస్తూ ఉన్నారండి అందరూ. అప్పుడు పేతురట, ఆయన కూడా ఏమైపోయింది, ఒకలాంటి ఇదైపోయింది. కనుసైగ చేసి దేవుడు తన దూతని పంపించి తనని ఎలాగూ బయటికి తెచ్చాడో చెప్తూ అక్కడికి వారికి బాయ్ చెప్పి మరొక చోటికి క్రీస్తు సువార్త ప్రకటించుటకు సాగిపోతున్నాడు పేతురు. ఎందుకండి చూడండి, టేబుల్ మీద అన్ని విన్నపాలు ఉన్నాయి. అక్కడ అన్ని ప్రార్థన రిక్వెస్ట్ల, ఆ ప్రార్థన విన్నపాలు
ఎన్నో విన్నపాలు ఇక్కడ ఉన్నాయి, వీటికి రోజు ప్రార్థన చేస్తున్నాం. కల్వరి విన్నపాలు అనేక దైవజనుల కొరకు, అనేక సంఘాల కొరకు, అనేక పట్టణాల కొరకు, భారతదేశం కొరకు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నాం, ఏదో చేసుకుంటూ పోతున్నామని. కానీ దేవుడు ఈ విన్నపాలకు విభ్రాంతి నొందే అద్భుతమైనటువంటి సంఘటనలు చేయబోతున్నాడు. టీవీ ప్రోగ్రాం చూసేవారు ఖచ్చితంగా మీ ప్రార్థనలకి జవాబిస్తాడు. ఎందుకు అంటే ఇక్కడికే రావాలనే మాటకే నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి విజ్ఞాపన చేయడానికి, కలిసి మొరపెట్టడానికి, కలిసి అందరూ ఏకీభవించి మీరెవరో మేమెవరో ఎవరెవరమైనా ఒకరికొకరు కలిసి ప్రార్థిస్తుండగా నీ శత్రువు, నీ కోటగోడలు, నీ జీవితం అనే పునాదులు, అపవాది పునాదులు బ్రేక్ అయి ప్రభు ఆత్మ నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి విడిపించబోయి విభ్రాంతి నొందే సంఘటనలు 50 దినాల్లో 50 దినాల తర్వాత జరగబోతున్నాయి. ఆమేన్. అందుకే అండి నేను ఎందుకు రండి మీ చరిత్ర మారిద్దని టీవీలో చెప్తుంటే నేనేమైనా మారుస్తానా? దైవజనుడు ఏమైనా మారుస్తాడా? చరిత్ర మార్చగలిగేది, తిప్పి రాయగలిగేది నా దేవాది దేవునికి మాత్రమే ఉంది. శక్తి కలిగిన దేవుడు అండి ఆయన. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఆయన అగ్ని దహించు అగ్ని అయి ఉన్నాడట. పేతురు కొరకు దూతను పంపినట్టు నీ కొరకు ఎవరినో పంపబోతున్నాడు 50 దినాల తర్వాత. నీ బంధకాలు తెంచడానికి, నీ కుటుంబం విడుదలయటానికి. ఒక్క వ్యక్తి అప్పుందా? ఒక్క వ్యక్తి నీకు హెల్ప్ చేస్తే చాలు, దేవుడు నీ అప్పు భారం తొలగిస్తాడు. ఒక్క వ్యక్తిని నీ కొరకు వాడుకుంటాడు. ఒకవేళ నీ బిడ్డకు వివాహం జరగట్లేదా, సూటబుల్ సంబంధం దేవుడు పంపుతాడు. నీ కుటుంబంలో బలహీనంగా ఉన్నాయో దేవుడు చేస్తాడు. కానీ నువ్వు దేవుని యొద్దకు రా, అప్పుడు దేవుని యొద్దకు రాబోతున్నాడు. నువ్వు దేవుని యొద్దకు వస్తే నీ యొద్దనున్న శత్రువు పారిపోబోతున్నాడు. కానీ నువ్వు రాకుండా నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటే చేస్తాం. కానీ నువ్వు ఆ గుంపులో ఉండాలా? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఉపవాస ప్రార్థన అనే గుంపులో ఉన్నావా? సంఘాన్ని సపరేట్ చేసే గుంపులో ఉన్నావా? గ్రూపిజం చేసే గుంపులో ఉన్నావా? విమర్శించే గుంపులో ఉన్నావా? నెగిటివ్ మాట్లాడే గుంపులో ఉన్నావా? కానీ అందరితో కలిసి ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉంటే నీకు, నీ సంఘానికి, నీ పట్టణానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి నా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడా? ఆమేన్. ఎందుకండి దైవజనుడు ఆయన ప్రతిష్ఠించుకొని ఉపవాస ప్రార్థనలు ఉండేది? ఎందుకు? ఈ మహిమ ఏంటో జీవితంలో బహుబలముగా చూశాడు, అనుభవించాం. కాబట్టి దైవజనుడికి ఒక ఆశ, నేనున్నట్టు నా సంఘము, అనేక మంది దైవజనులు ఉండాల ప్రభా. ఏదో గ్లోరీగా దేవుని మహిమ రావాలి తప్ప మన మహిమను చూపించుకోవటానికి కాదు. ఎందుకంటే మన మహిమను చూపిస్తే ఈగ రాదు, దోమ రాదు. అర్థమవుతుందా? మన గురించి మనం ఎన్ని సోషల్ మీడియాలో నేను అట్లా నేను ఎట్లాంటి ఎవరూ రారండి. ఒకవేళ వస్తే 4 రోజులు వస్తారు, మానేస్తారు. కానీ దేవుడు ఆకర్షిస్తే, మనం ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు తన సంఘాన్ని, తన పట్టణాన్ని, తన ప్రజలని తన కోసం లేపబోతున్నాడు. రండి బెల్లంపల్లి కంటే నేను పిలిస్తే టీవీలో మీరు వస్తారా? రారు. నేను పిలిస్తే మీరు రావటానికి కారణం ఏంటంటే నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. నేను వాక్యం చెప్తా అంటే మీరు ఎవరు రారు. నాలో నుంచి, దైవజనుల్లో నుంచి నా దేవుడును మాట్లాడితేనే మీరు వినగలుగుతారు, మార్చబడగలుగుతారు. మేమెవరిలో అద్భుతం చేస్తామండి? మేమెవరిని బాగు చేస్తాం? మేమెవరికి విడుదల ఇస్తాం? మేము మానవులు మాత్రమే. కానీ మాలో ఉన్నవాడు, మాతో ఉన్నవాడు, మమ్మల్ని నడిపించేవాడే నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను కట్టబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నిందలు అవమానాలు తొలగించబోతున్నాడు, నిన్ను శక్తివంతమైన పాత్రగా మార్చబోతున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలవబోతున్నాడు, నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీవు వచ్చి అట్లాంటి స్థితిలోనే వెళ్ళి ఒకవేళ ఉన్నావేమో, కానీ ఒక దినము రాబోతుంది విభ్రాంతి నుండి, నార్మల్ రిపోర్ట్స్, విభ్రాంతి నుండి, త్రాగు నుంచి, పాపం నుంచి, శాపం నుంచి నిన్ను విడిపించే దినాలే ఇక్కడ ఉపసించి గుంపులు గుంపులుగా. చూడండి నేను చెప్తున్నాను, గుంపులు గుంపులుగా ఎట్లా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, గుంపులు గుంపులుగా ఎట్లా విజ్ఞాపనలు. ఈ విజ్ఞాపనలు ఉట్టికి పోగాని ఈ గ్రూప్గా, ఇద్దరుగా, ముగ్గురుగా, గుంపులుగా చేసే ఆ రౌండింగ్ ప్రేయర్స్, గ్రూప్ ప్రేయర్స్, ఒంటరి ప్రార్థనలు, వీటన్నిటికీ ఒక దినము నా దేవుడు జవాబిచ్చి తన మహిమను నీ పట్ల చూపించబోతున్నాడు. ప్రార్థన చేస్తున్న వారికి ఇప్పుడు ఏం కనపడలే, కానీ
పేతురుని చెరసాలలో దేవుడు దర్శించి వారి యొద్దకు తీసుకొచ్చినట్లు నీవు కోల్పోయిన దీవెనలు దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నీ సంకెళ్ళు తెంచబోతున్నాడు, నీ బంధకాలు ఊడిపోబోతున్నాయి, దేవుడు నేను లేపుకోబోతున్నాడు. అందుకే 50 దినాలు ఈ పట్టణానికి వచ్చి నీవు మాతో మీరు మనమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ప్రభువు మహిమ మన దేశ రాష్ట్ర సంఘ పట్టణాలు దైవజనులపై, కల్వరి మినిస్ట్రీస్పై, నీ కుటుంబంపై దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఇదే శుభవర్తమానం. టీవీ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఆగస్టు 23 గొప్ప దీవెనలతో దేవుడు ముగింపు సభలో నిన్ను నింపి పంపునుగాక. ఎంతమంది బిడ్డలు ఈరోజు సిద్ధపడుతున్నారో, వారి సిద్ధపాటు ఉందో వారిని ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. మేము నమ్ముతున్నాం ప్రభా, గత దినాల్లో రోజుల్లో జరగని మహిమ కలిగిన దర్శనంతో ఈ 50 దినాలు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరూ ప్రార్థనలో నిన్ను చేరుటకు, బలమైనటువంటి ఆ ఉపవాస ప్రార్థన శక్తి పొందుటకు ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి. మా లోపాలని, బలహీనతలని సరిచేస్తూ మమ్మల్ని నూతన అనుభవంతో నింపేది ఉపవాస ప్రార్థన. శత్రు సైన్యం నుంచి మమ్మల్ని విడిపించేది ప్రార్థన శక్తి. మా సంఖ్యలను తెంచేది ప్రార్థన ప్రభా. ఈ అనుభవం గుండా నాటి అపోస్తుల కాలం సంఘం ఎట్లెళ్ళిందో మేము కూడా దైవజనులుగా, సంఘాలుగా నాయన మండించి బలముగా ఉన్నటువంటి గొప్ప కార్యాలు చేసే సంఘంగా ఉండుటకు ఆ కృప మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నేను ఆత్మీయ జీవితంలో తగ్గిపోయాను. తిరిగి మళ్ళీ మొదటి ప్రేమ కావాలి. అవును, ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు. అవును. ప్రైజ్ లార్డ్. ఏం జరిగింది ఈరోజు నీ జీవితంలో? ఏసయ్య కావాలి మమ్మీ, నాకు ఇన్ని రోజులు లేడమ్మా? లేడు మమ్మీ. అంటే ఏసైకి దూరంగా ఉన్నావు. అవును మమ్మీ. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాడు. దర్శించండు. ప్రైజ్ లార్డ్. ఎందుకు వచ్చావు నాన్న? ఏం జరిగింది? నేను ఎంతో పాపంలో నలిగిపోతున్నాను. పాపంలో పడిపోయావు. అవును, ఈ రాత్రి మరి పాప నుంచి దేవుడిని విడుదల కొరకు అడుగుతున్నావు నాన్న. అవును, ఈ రాత్రి ఏసైకి నీ హృదయాన్ని ఇస్తున్నావు. అవును మమ్మీ. పాపానికి గుడ్ బై చెప్తున్నావు. ఏసై తాకాడు. ప్రైజ్ లార్డ్. చెప్పు నాన్న, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను జనాల దగ్గర బలిజపల్లి నుంచి వచ్చారు. ఏం జరిగింది ఈ రాత్రి దేవుని వర్తమానం ద్వారా? ఈ 2 రోజుల నుంచి తల్లి అమ్మా, మీ యొక్క మెసేజ్ వల్ల ప్రభా, మీ యొక్క వాక్యం వల్ల ప్రభా, నా హృదయంలో కఠినమైనట్టు నా హృదయం తల్లి నేను మార్చుకొని ప్రభా, రిపెంట్ అయి పశ్చాత్తాపడిపోయి నేను ప్రభువుని అడుగుతున్నాను. దేవుడు నిన్ను క్షమించాలని ప్రార్థన చేసుకుంటున్నాను. కల్వరిలో కుడివైపు దొంగ ఏ విధముగా పశ్చాత్తాపడి పరదేశం పొందాడో నేను అదే విధముగా పొందాలనే తాపత్రయంతో ఉన్నాను తల్లి. అంటే మీ వాక్యం ఈ 2 రోజుల నుంచి హృదయాన్ని కదిలిచేస్తా ఉంది తల్లి. మీరు హృదయ లోతుల్లోకి వెళ్ళి బదిలిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హృదయం. నా హృదయం అయితే ఈరోజు పాపాలన్నీ ఒప్పుకొని నేను ఏ చేసిన పాపాలన్నీ ప్రతి ఒక్కరితో పశ్చాత్తాపడి నేను వారితో క్షమాపణ చెప్పుకోవాలనే గుణం నాకు వచ్చింది తల్లి. ఆత్మీయ గర్వం అనేది నాలో ఒకటి చిన్న చేదని వేరు మొలిచింది. అప్పుడు నేను పడిపోయాను. ఇప్పుడు మొన్న శనివారం నేను లైవ్ చూస్తుండగా నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే రా అనే మాట స్వరం నాకు వినిపించింది ఆ టీవీలో. ఆ మాటను పుచ్చుకుని నేను రాలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి కార్యం జరిగించాలని ఇక్కడికి నడిపించాడు. ఈ రోజు నాకు వచ్చిన పశ్చాత్తాపం, నేను ఎంతమంది సేవకులు ఎన్ని చెప్పినా నేను వినలేదు. సేవ కొరకు నిన్ను ప్రత్యేకపరిచారు దేవుడు, నువ్వు సేవ కొరకే పనికొస్తావు, నువ్వు ఉద్యోగం చేసి నాకు ఫలింపు ఉండదని ఎంతమంది చెప్పినా నేను వినకుండా ఉద్యోగం కోవిడ్ దేశం అంటే నేను పరిగెత్తాను. ఎక్కడ ఫలింపు లేదు. కానీ ఉద్యోగం మానేసి నేను ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు శనివారం మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి పరిశుద్ధాత్ముడు ఇక్కడ నడిపించాడు. ఈ దినం నిజంగా ఎంతగా పశ్చాత్తాపడ్డానంటే నేను అయ్యో నా బ్రతుకుని నా 4 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు ఇలా వృధా చేసుకున్నానే, ఎందుకు సేవకుల మాట వినలేదు, ఎందుకు సేవకు లోపడలేదు, ఎందుకు ఉద్యోగం సంపాదన అంటే ప్రయాసపడ్డానని ఇంకో ఈ దినము నేను దేవునికి సమర్పించుకున్నాను. ఈ దినము మొదలుకొని నేను ఉద్యోగం మీద కాకుండా దేవుని సేవకే లోబడాలని, దేవుని మాటకి లోబడాలని, దేవుని చిత్తానికి తలవంచాలని నేను ఆశ కలిగి మొరపెట్టి ప్రార్థించాను. నాకు దేవుడు సంపూర్ణమైన హృదయంలో ఎంత తేలికనిచ్చారంటే ఈ దినాన ఇన్ని రోజులు నిజంగా ఎలా ఉన్నానంటే ఒక శైతాని శోధన, ఎంత శోధన చనిపోయి ఎవరు అందరూ దూరం అయిపోయారు. చనిపోదామన్న పరిస్థితుల్లో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. 2 నెలల కింద నేను ఫ్యాన్ కూరేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తాడు తెగిపోయి నేను లేవలేని స్థితి, తిరిగి ఏం చేయలేని స్థితిలో దేవుడు తిరిగి నన్ను బతికించాడు. నా ఇంట్లో ఎవరి మాట విన్నాను, నేను కూడా పెద్దవాళ్ళ మాట విన్నట్టే ఉంటాను, కానీ ఎవరి మాట నేను లక్ష్య పెట్టను. తర్వాత నేను ఏం చేయాలంటే అదే చేస్తాను. దేవుడి మాట విన్నట్టే ఉంటాను, కానీ తర్వాత నేను ఏ పని చేయాలో అది చేస్తాను.
ఈ రోజు నుంచి దేవుడు ఆ ఒక మీరు మాట్లాడిన విషయంలో దేవుడు నా గురించే మాట్లాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు ఈ రోజు వచ్చాడు, దేవుడు స్పష్టంగా నాతోనే మాట్లాడాడు నమ్మి నేను ఈ రోజు నుంచి నా ఒక జీవితాన్ని దేవుడికి సమర్పణ చేసుకుంటున్నాను. నా జీవితంలో నేను తగ్గింపుని దేవుడి సన్నిధిలో కోరుకుంటున్నాను. ప్రైజ్ ఇక్కడ అద్భుతమైన వాక్యం వింటున్నాము అమ్మగారి ద్వారా. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇంత గొప్ప వాక్యం నిజంగా ఎక్కడ దొరకలేదు. ఇంత ఆత్మీయత, ఇంత సంతోషం, చాలా ఆనందంగా ఉంది దేవునిలో. దేవుడు చేసిన ఈ మేలుకి మా జీవితాంతం కూడా మర్చిపోలేంది. నేను ఇక్కడ ఉపవాస ప్రార్థనలకు పోయినసారి కూడా వచ్చాను, ఎంతో దీవించబడ్డాను. నేను అన్యోన్య అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థనలకు వచ్చి ఎంతో నేర్చుకున్నాను, దీవించబడ్డాను, ఎంతో బలపడ్డాను. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు చాలా బలంగా జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు స్వస్థతలు, అద్భుతమైన కార్యాలు ఉపవాస ప్రార్థనలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం నేను 3 రోజులు ఉపవాసం ఉండి ఎంతో దేవుని ఆశీర్వాదం నేను పొందుకున్నాను. సంఘాల గురించి, మందిరాల గురించి, ప్రజల గురించి, కుల మత జాతి మత భేదం లేకుండా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థనలు. అనేక మంది, వేలాది మంది ప్రజలు ఇక్కడ కూడి, అందరు కూడి గ్రూప్ ప్రేయర్స్, ఎప్పుడు అనుక్షణం ప్రేయర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు ఎన్ని రోజులు సంవత్సరాల కొద్దీ డ్యూటీలు చేస్తూ ఆఫీసులని ఎన్ని రోజులు మీరు తిరుగుతున్న దేవుని ఆశ్చర్యం అనేది మీరు పొందుకోలేరు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చి వేల మందితో పాటు కూడి మీరు ఉపవాస ప్రార్థనలు బలంగా చేస్తుంటే అప్పుడు మీ సంఖ్యలు తెగిపోతాయని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నా. ఈరోజు వాక్యం ద్వారా పేతురు గురించిన సంఖ్యలతో ఉన్నప్పుడు, అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఖ్యలు కూడా విడిపోయిన అన్నట్టుగా మమ్మీ చెప్పినట్టుగా నేను కూడా అంతగానే బలపడుతున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నా. నేను వచ్చేటప్పుడే ఇంటి నుంచి ఒక విషయం సంబంధించి తీవ్రమైన ఆవేదనతో వచ్చాను అనమాట. మమ్మీ మెసేజ్ ఇచ్చేటప్పుడు నేను ఇంటి దగ్గర ఏదైతే అనుకొని వచ్చానో, ఏ విషయం సంబంధించి నేను బాధపడుతూ వచ్చానో అదే విషయం సంబంధించి మమ్మీ నోట్లో నుంచి ఆ వాక్యం అనేది వచ్చింది. నేను నిరంతరం బైబిల్ చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యం అనేది మమ్మీ చేత మాకు కావాల్సిన అవసరత ఏదైతే ఉందో అది మమ్మీ ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నేను ఏ సమస్యతో వచ్చానో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం నేను కనుగొన్నాను, నాకు దేవుడు చూపించాడు. దాన్ని ఒకసారి వచ్చి చూడండి, మీ జీవితాన్ని కూడా మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఇక్కడ జరుగుతున్న ప్రేయర్సే నిదర్శనం. ఇక్కడ ఉపవాస ప్రార్థన చూస్తామంటే ప్రతిరోజు ఉదయం ప్రార్థన కానీ, ఇక్కడ రౌండింగ్ ప్రేయర్స్ కానీ, మరి పర్సనల్ ప్రేయర్ కానీ, కేవ్స్ ప్రేయర్ కానీ ఎంతో మాకు ఆశీర్వాదకరంగా ఉంది. పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు చూస్తామంటే ఈ ఉపవాస దినాలు మనల్ని పశ్చాత్తాపం నడిపిస్తాయని చెప్పారు. ఆ పశ్చాత్తాపం బలపడ్డ విధంగా ఆ ఉపవాస ప్రార్థనలో నీవేంటని తెలుస్తుంది, దేవుడైనా నీకు అర్థమవుతుందని అనేక వర్తమానాల ద్వారా మాట్లాడాడు. వచ్చిన ప్రతి వారు కూడా మేలు పొందుకుంటున్నాను. నేను కూడా అలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను ఒక మరి ఖాళీ వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా దేవుని యొక్క ఆనందం పొందుకుని వెళ్ళాలని వచ్చాను. మరి అదే ఆనందంతో ఇక్కడ మాట్లాడుతున్నాను. మీరు కూడా రండి, బెల్లంపల్లి వచ్చి ఇక్కడ సభలో పాల్గొనండి. దేవునికి ఒకట్లో మారు మనసు పొందాను, కానీ 2014 వరకు ఉదయకాల ప్రార్థన ఆరాధన అనేది నేను ఎక్కడ చూడలేదు, నేను కూడా చేసి ఉండలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే రోజుకు 3-4 గంటలు ఎలాగ ప్రార్థించాలి, దేశం కోసం ప్రార్థించాలి, నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయాలి, అనేకుల కోసం ప్రార్థన చేయాలనేది నిశ్చయంగా నేను నేర్చుకున్నాను. ఆత్మీయ జీవితం మేము సరి చేసుకొని కట్టుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ సేవకురాలు వాక్యం విని నా జీవితాన్ని నేను కట్టుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఓదార్చారు. మీరు కూడా అనేకులు వచ్చి మీ జీవితాలను కట్టుకోండి. ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతి ఒక్కడు పాపమును ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాము. మీరు కూడా అనేకులు వచ్చి ఆశీర్వదింపబడి మేలులు పొందని ఆ పరలోక రాజ్యానికి వారసత్వం కలిగిన కుమారులు కుమార్తెలుగా ఉండాలని ప్రభువు పేట తెలియజేస్తూ విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు
దిద్దుకుంటూ సరి చేసుకుంటూ పాపాన్ని ఒప్పుకునేవారు ఒప్పుకుంటున్నారు. నానావిధ రోగాలతో వచ్చిన వారు స్వస్థతలు పొందుతున్నారు. అనేకులు మొదటి ప్రేమతో నింపబడుతున్నారు. తప్పిపోయిన వారు, ప్రాకారాలు పడిపోయిన వారు కట్టబడుతున్నారు. అనేక వేల మంది గుంపులు గుంపులుగా, వ్యక్తిగతంగా, ఒంటరిగా, అందరు గ్రూప్గా, రెండోది ప్రాంగణం అంతా తిరుగుతూ కలిసి జాతి కుల మత భేదము లేకుండా, సంఘ డినామినేషన్స్ భేదం లేకుండా 50 దినాలు 5వ తారీఖు ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థనలు మంటతో జరుగుతున్నాయి. అందుకని మేమందరం కలిసి బెల్లంపల్లి పట్టణానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక్కరోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా 50 దినాలు ఇక్కడ పాల్గొను. ఎందుకంటే నీ కుటుంబంలో పేతురు సంఖ్యలు తెగిపోయినట్టు సాతాను సామ్రాజ్యాలు తెగిపోబోతున్నాయి. నీ జీవితంలో దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. అందుకని ఉపవాస ప్రార్థన శక్తి ఏంటో నువ్వు చూడాలనుకుంటున్నావా? కలిసి మనం ప్రార్థించడానికి ప్రభు నిన్ను పిలుస్తుండగా, మీరు దైవజనులైన, విశ్వాసులైన, జాతి కుల మత భేదం లేకుండా మనము కలిసి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం. అంతేకాక ఆగస్టు 23 చివరి దినం సంఘముగా మనం కూడి ముగింపు సభలో పెంతుకోస్తు పండుగ దినమును దిగిన మహిమను మన కుటుంబాల్లో, మన జీవితంలో చూడబోతున్నాం. ఇదే పరిశుద్ధాత్మ దేవుని పిలుపు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించి దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. 6 months బ్యాక్ కడుపులో గడ్డ అయింది. డాక్టర్స్ హాస్పిటల్ చూపిస్తే టెస్ట్ చేస్తే ఇది క్యాన్సర్ అని అన్నారు. అన్న తర్వాత ఇది చాలా క్రిటికల్ పొజిషన్, ఆపరేషన్ చేసాం, సక్సెస్ అయితే అయింది, బట్ కోమాకు కూడా వెళ్ళొచ్చు, మేము గ్యారంటీ ఏమి ఇవ్వలేమని అన్నారు. అన్న తర్వాత మేము ఇక చాలా ప్రేయర్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రేయర్ చేశారు. ఇక ట్రీట్మెంట్ చేస్తే ఆ రిపోర్ట్స్ అని చూస్తే అన్ని నార్మల్ వచ్చినాయి. క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్, క్యాన్సర్ గట్టిగా చెప్పకూడదు. నిజంగా ఇప్పుడు వాక్యం ద్వారా రాష్ట్రంలోని, దేశంలోని పరిస్థితులు, సంఘాలని, ఏర్పరచబడిన సైతాన్ని కూడా, అందరిని కూడా వెనక్కి లాగుతున్నాయని బాధపడుతూ ఆత్మలో ఉన్నాను. మీ వాక్యం ద్వారా దేవుడు మీ ద్వారా నాతో ఈరోజు మాట్లాడాడు. ఎస్తేరు నాకేమైనా పర్లేదు, కానీ నా సంఘం, నా దేశం, నా ప్రజలు బాగుండాలనే ఖచ్చితంగా నాతో మాట్లాడు. ఈ రోజు నుంచి తప్పకుండా ఆగస్టు 23 వరకు నేను ప్రేయర్లో ఉంటాను. విజయం తప్పకుండా దేవుడిస్తాడు. నా పరిస్థితులను, నా సంఘ పరిస్థితులను, మరి అందరి పరిస్థితులను దేవుడు తప్పక మారుస్తాడు. ఎందుకు వచ్చావు తల్లి ముందుకి? ఇన్ని రోజులు నీ జీవితంలో యేసయ్య లేడమ్మా. దేవునికి నేను చాలా దూరంగా ఉన్నా. చెప్పు తల్లి. చాలా దూరంగా ఉన్నా. ఇన్ని రోజులు దేవునికి దూరం అయిపోయావు. దూరం అయిపోయినా కానీ ఈ రాత్రి దేవుడు వర్తమానం ద్వారా నీతో మాట్లాడాడు. నాతో మాట్లాడాడు. ఎవరికి ఇస్తున్నావు ఈ రాత్రి నీ హృదయాన్ని? ఈ రోజు నుండి దేవునికి సమర్పించుకుంటావా? సమర్పించుకుంటా. ఇక్కడ రావడం వల్ల ప్రత్యేకత ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలైంది దేవుని తెలుసుకొని, కానీ బలమైన ఆరాధన, బలమైన ఉపవాస ప్రార్థన శక్తి, అంతేకాకుండా మారు మనస్సు అంటే లోపాలు కొన్ని యవన కాలంలో ఉండే ఇచ్చల నుంచి దూరపరచబడ్డాను. ఉదయకాల ప్రార్థనలు 5 నుంచి 6 o'clock వరకు, గ్రూప్ ప్రేయర్ కానీ, ఇక్కడ వాతావరణం కానీ, దైవజనురాలు ప్రార్థించే నడిపించే విధానం కానీ, అన్నిట్లో మేము చాలా బలపడుతున్నాము. నేను ఏదైతే కోల్పోయానో ఇన్ని సంవత్సరాల నుంచి, అది నేను నిన్ననే వచ్చాను. ఈ 2 రోజుల్లో నేను చాలా ఆత్మీయతంగా ఎదిగాను. ఈరోజు వచ్చినప్పుడు జస్ట్ నార్మల్గా ఏమనుకుని వచ్చానంటే, జస్ట్ ప్రార్థన చేసుకుందాం, ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదని చెప్పి వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం విని తర్వాత ఇక్కడ ఆరాధనలో నేను పాల్గొన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. యాక్చువల్లీ నేను ఇప్పుడు చేసిన ప్రార్థన ఇంతవరకు నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు అంతటి ప్రార్థన. ఎందుకంటే ఈరోజు ఎవరి స్థితిలో ఉన్న నన్ను దేవుడు నశించిపోతున్న నన్ను తిరిగి మళ్ళీ కాపాడుకున్న దేవుడు నన్ను ఎంతగానో ఇక్కడ ఈ ప్రార్థన ద్వారా నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతకార్యం కళ్ళారా చూస్తారు. మీరు మీ యవ్వన దశలో మీరు చేసిన ప్రతి పాపం కూడా ఇక్కడ కడగబడుతుంది. దానికి నేనే సాక్షి. నీ జీవితంలో నిందలా, భయమా, ఒంటరితనమా, వ్యసనాలకు బానిసైనావా, సమాధానం లేదా, నిరీక్షణ లేదా? అయితే అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న అందరికీ సారీ. ఏమైనా తప్పు చేస్తుంటే సారీ చెప్తున్నాడండి వాళ్ళందరికీ. అర్థమైందండి మీకు? అమ్మాయిల విషయంలో, ఆ చాటింగ్ విషయంలో అడిక్ట్ అయిపోయి ఉన్నాడు యవ్వనస్తుడు. ఇక్కడికి అదే ప్రెషర్తో వచ్చాడు.
కానీ మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభు తాకాడు. ప్రతి ఆదివారం ఈ యొక్క ఉపవాస ప్రార్థన శక్తి గురించి ఈ సిఎస్ఐ పీజీ కాలేజ్లో మేము బలమైనటువంటి వాక్య ప్రత్యక్షత అందిస్తాం. మార్నింగ్ సర్వీస్లో ఆదివారం సాయంత్రం 5 నుంచి 9 ఈ సర్వీస్లో మీకు బలమైనటువంటి వాక్యాన్ని అందిస్తాం. ఉపవాస ప్రార్థన బలమేంటో నువ్వు పీజీ కాలేజీకి రా, నీ చరిత్రను మారుస్తాడు. నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుని రాజ్యం నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ పట్టణంలో దేవుడు కుమ్మరించి కట్టబోతున్నాడు. మరి ఇక్కడ ఒక వ్యక్తికి మరి ప్రేరాలు వృద్ధి ఇంజెక్షన్ ఇచ్చాను, 4 పుల్ బాటలు తాగుతాడు ఆయన ఇప్పుడు బంద్ పెట్టి 100 మందిని తాగుబోతులో మార్చిండు. ఆయన పేరు శరత్. ఇక్కడ ఉన్నాడా? నేను యూసుఫ్గూడలో మామూలు రౌడీని కాదు, పొద్దుగా లేవగానే తాగాలి. ఈరోజు చెప్పింది వాస్తవం 100%. నా చేతులు బాటిల్ పట్టిన చేతులు ఈరోజు ఈ ప్రేరాలు బాటిల్ పంచుతున్నాయి. ఈ తెల్లగా ఉన్న బాటిల్లో ఎర్రగా ఉన్న రక్తం వల్లనే. ఉపవాసంలో ఎంత శక్తి ఉన్నది అనేది ఈరోజు డాడీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిండు. మేము కూడా ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందాలనుకుంటున్నాను. నేను హిందువుని. ఈరోజు పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన గురించి చాలా చక్కగా కూలంకషంగా వర్ణించడం జరిగింది. నిజంగా దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా మాకు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినట్టు మాకు అనిపించింది. ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు చాలా మా గుండెలో పాతకపోయాయి. మేము కూడా ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాము. మాకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజుల వరకు మేము ఉపవాస ప్రార్థనలో ఉండటానికి మేము దేవునికి ఈరోజు తీర్మానం తీసుకోవడం జరిగింది.